హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సత్యరక్ తెలుగు. ఫ్రెండ్స్, మనకు అమెజాన్లోని, ఫ్లిప్కార్ట్లోని కూడా ఫ్రీడమ్ సేల్స్ స్టార్ట్ అయినాయి కదా. ఈ సేల్స్లో మనం పర్చేజ్ చేయవలసినటువంటి ద బెస్ట్ టాప్ 10 స్మార్ట్ టీవీస్ని అయితే మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఈ టీవీస్ అన్నీ కూడా నేను యూజ్ చేశాను. అలాగే మన ఛానల్లో అన్బాక్సింగ్ అండ్ రివ్యూస్ కూడా ఉంటాయన్నమాట. సో మీరు వీడియో ఎండ్ వరకు చూసి మీ బడ్జెట్లో ఏ స్మార్ట్ టీవీ ఉంటే ఆ స్మార్ట్ టీవీ యొక్క కంప్లీట్ రివ్యూ కూడా చూడండి. మన ఛానల్ అవైలబుల్ అయితే ఉంటున్నాయి కాబట్టి మీకు ఏ డౌట్ కూడా ఉండదు. ఇంకా మీకు ఆ టీవీ మీద డౌట్ ఉందంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో కానీ లేకపోతే మీరు మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో సరే అడిగారంటే నేను మీ యొక్క డౌట్స్ అన్నిటి కూడా క్లారిఫై చేసి మంచి స్మార్ట్ టీవీ పర్చేజ్ చేసేలాగైతే నా వంతు సహాయం మీకు అందించడం జరుగుతుంది అనమాట. అలాగే ఫ్రెండ్స్, చాలామంది ఇంకా వీడియో లైక్ చేయలేదు. దయచేసి ఇప్పుడే వీడియో లైక్ చేయండి. ఇంకా ముందు అయితే మాత్రం వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. అదేవిధంగా ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను మీ ముందుకు మంచి మంచి వీడియోస్ అన్ని కూడా తీసుకొస్తూ ఉంటాను అనమాట. ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ టీవీ వచ్చినప్పటికి సామ్సంగ్ విజన్ AQLED టీవీ 2025 వెర్షన్ రీసెంట్గా వాళ్ళైతే లాంచ్ చేయడం జరిగింది. మనం కూడా రీసెంట్గానే దీని యొక్క అన్బాక్సింగ్ అలాగే రివ్యూ కూడా చేశానమాట. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒక్కసారి ఆ వీడియో చూడండి, మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట. ఇది మనకు 4K అల్ట్రా హెచ్డి VA ప్యానల్తో రావడం జరుగుతుంది. 50Hz రిఫ్రెష్ రేట్తోనే ఈ టీవీ అయితే వస్తుందన్నమాట. ఇది మనకి కలర్స్ అయితే చాలా బెటర్ అయితే ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది HDR10+తో వస్తుందన్నమాట. సో మనం HDR వీడియోస్ చూస్తున్నప్పుడు హై డైనమిక్ రేంజ్ అయితే చాలా మంచిగా ఉంది. డీటెయిల్స్ కూడా చాలా క్లారిటీగా అయితే కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ మన సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 20 వాట్ స్టీరియో స్పీకర్ అనేది వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇవి OTS లైట్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ టీవీలో డాల్బీ విజన్ కానీ డాల్బీ అట్మాస్ కానీ లేదా డాల్బీ ఆడియో కానీ వాళ్ళైతే ప్రొవైడ్ చేయట్లేదు. డాల్బీ అనేది అయితే ఈ టీవీలో ఉండదు. అలాగే దీని ఒక రిమోట్ విషయానికి వచ్చినట్టయితే రెగ్యులర్ IR రిమోట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ దీంట్లో ఒకటే USB పోర్ట్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. 3 HDMI పోర్ట్లు అయితే వస్తాయి. బ్లూటూత్ వెర్షన్ 5.3తో వస్తుంది. వైఫై వచ్చేటప్పటికి 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్ కూడా డైరెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే దీని ఒక ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్టయితే లేటెస్ట్ జనరేషన్ టైజన్ OSతో ఇది రావడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ టీవీ వచ్చినప్పటికి ఒనిడా QZ. సో కంప్లీట్ మోడల్ నెంబర్ డిస్ప్లే మీద చూపిస్తున్నాను, మీరు అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. దీని యొక్క రివ్యూ కూడా మన ఛానల్ అవైలబుల్ అయితే ఉందన్నమాట. సో ఈ టీవీ 4K అల్ట్రా హెచ్డి ADS ప్యానల్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ADS ఏంటంటే అటు VA ప్యానల్ లాగా మంచి డీపర్ బ్లాక్స్ అయితే ఉంటాయి. అలా మనకి కాంట్రాస్ట్ కూడా చాలా బెటర్ అయితే ఉంటుంది. అలాగే IPS ప్యానల్ లాగా వ్యూయింగ్ యాంగిల్ అయితే ద బెస్ట్ అయితే ఉంటుంది. అలాగే మంచి నియర్ టు నేచర్ కలర్స్ అయితే ఈ టీవీ ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. మన పిక్చర్ క్వాలిటీలో ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే ఉండదు. చాలా మంచి కలర్స్ అయితే ఈ టీవీ ఆఫర్ చేస్తుంది. పైగా ఇది డాల్బీ విజన్తో కూడా రావడం జరుగుతుంది అనమాట. ముఖ్యంగా ఎవరైతే SD ఛానల్స్ ఎక్కువ చూస్తారో వాళ్ళనైతే మాత్రం ఈ టీవీ సాటిస్ఫై చేయడం జరుగుతుంది. 4K అప్స్కేలింగ్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది. మంచి డీటెయిల్స్ అనేటువంటి ఈ టీవీ అయితే ఆఫర్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మనం దీని యొక్క సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 20 వాట్ స్టీరియో స్పీకర్తో వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఈ స్పీకర్స్ డాల్బీ అట్మాస్తో కూడా రావడం జరుగుతుంది అనమాట. అలా కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే ఇందులో 3 HDMI పోర్ట్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. 2 USB పోర్ట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అలా బ్లూటూత్ వెర్షన్ 5.0తో వస్తుంది. వైఫై వచ్చేటప్పటికి 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్ కూడా డైరెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే ఇది గూగుల్ TVOSతో రావడం జరుగుతుంది. సో మనకి టీవీ పిక్చర్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, పెర్ఫార్మెన్స్ అంతా కూడా బెటర్ అయితే ఉంటుంది అనమాట. మనకి చిన్నగా గేమింగ్ కూడా ఆడుకోవచ్చు, ఏ ప్రాబ్లమ్ కూడా లేదు. కాకపోతే సర్వీస్ ఒక్కసారి మీరు అయితే ఆలోచించుకోండి. ఎందుకంటే ఒనిడా అనేటువంటి టాప్ బ్రాండే, బట్ చాలా రోజులు పక్క వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిందన్నమాట మార్కెట్లోకి. సర్వీస్ అయితే మాత్రం కొన్ని ఏరియాస్లో అంత బెటర్ అయితే లేదు. ఈ టీవీ మీరు పర్చేజ్ చేసుకోవాలంటే మాత్రం ఒక్కసారి సర్వీస్ గురించి ఆలోచించుకుని అయితే పర్చేజ్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ మనకు థర్డ్ టీవీ వచ్చినప్పటికి చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు TCL Q5C మినీ LED కోసం. మనకి ఈ సేల్లో చాలా మంచి ప్రైజ్కి అయితే వస్తుంది. అప్రాక్సిమేట్లీ 47,000 రూపాయల బడ్జెట్లో అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుందన్నమాట. చాలా మంచి బడ్జెట్లోనే వస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇది మనకి 4K అల్ట్రా హెచ్డి క్వాంటమ్ డాట్ మినీ LEDతో రావడం జరుగుతుంది. ఇది IPS ప్యానల్ అయితే కాదు, చాలామంది మిమ్మల్ని తప్పుదారి పట్టేస్తున్నారు. ఇది VA ప్యానల్ అనమాట. నేను కంప్లీట్గా టెస్ట్ చేశాను. ఇది VA ప్యానల్, IPS ప్యానల్ అయితే కాదు, ఓకేనా. ఇది మనకి 1000 nit బ్రైట్నెస్తో రావడం జరుగుతుంది అనమాట. మన కాంట్రాస్ట్ చాలా మంచిగా అయితే ఉంటుంది. బ్లాక్స్ వచ్చినప్పటికి అంత డీపర్ బ్లాక్స్ అయితే లేవు, బట్ బ్లాక్స్ అయితే బాగున్నాయి. అలా బ్రైట్నెస్ అయితే మనం చెప్పుకునే పనే లేదు. సాచురేషన్ చాలా మంచిగా అయితే ఉంటుంది. సో కలర్స్ వచ్చినప్పటికి మంచి వైబ్రెంట్ కలర్స్తో వస్తున్నాయి అనమాట. అలాగే కొంచెం బూస్టెడ్ కలర్స్ అయితే ఈ టీవీ ఆఫర్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే OTT యాప్స్ కానీ లేకపోతే 4K వీడియోస్ హై క్వాలిటీలో చూడాలనుకుంటారో వాళ్ళైతే ఈ టీవీని పర్చేజ్ చేసుకొని ఖచ్చితంగా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది అనమాట. 4K అప్స్కేలింగ్ కూడా బెటర్ అయితే ఉండడం జరుగుతుంది. పైగా ఇది డాల్బీ విజన్తో కూడా రావడం జరుగుతుంది అనమాట. డిస్ప్లే క్వాలిటీ వచ్చి ఏ ప్రాబ్లమ్ కూడా లేదు. చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన ఆడియో విషయానికి వచ్చినట్టయితే 40 వాట్ ఆన్-క్యూ స్పీకర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 2.1 ఛానల్ స్పీకర్ అనమాట. బ్యాక్ సైడ్ సబ్ ఆఫర్ కూడా వెళితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది డాల్బీ అట్మాస్ అలాగే DTS X టెక్నాలజీతో రావడం జరుగుతుంది. అలాగే దీంట్లో మనకి
4 హెచ్డిఎంఐ పోర్ట్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఒకటే యూఎస్బీ పోర్ట్ అయితే రావడం జరుగుతుంది. బ్లూటూత్ వెర్షన్ 5.3తో వస్తుంది. వైఫై వచ్చేటప్పటికి 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. వైఫై 6 అయితే రావట్లేదు. ఇది మనకు గూగుల్ టీఓఎస్తో రావడం జరుగుతుంది. అలాగే గేమింగ్ మాస్టర్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మంచిగా గేమింగ్ కూడా ఆడుకోవచ్చు అన్నమాట. సో మనకి గేమింగ్ వైజ్ కానీ, పిక్చర్ క్వాలిటీ వైజ్ కానీ, ఆడియో క్వాలిటీ వైజ్ కానీ ఎక్కడ కూడా పేరు పెట్టేదే లేదు. చాలా మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే ఈ టీవీ ఆఫర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 4th టీవీ వచ్చేటప్పటికి TCL T8C. ఇది మనకి QLEDతో రావడం జరుగుతుంది. చాలామంది అడుగుతున్నారు కదా బ్రో మనకి TCL C61Bకి సక్సెసర్ ఏమన్నా ఉందా అని చెప్పేసి. అదే TCL T8C అన్నమాట. సో దీంట్లో మనకి మంచి డిస్ప్లే క్వాలిటీ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. TCL C61B లాగానే ఉంటుంది. కాకపోతే దానికంటే కొంచెం కలర్ బూస్టింగ్ అయితే బెటర్ ఉంటుంది. కాంట్రాస్ట్ బెటర్ ఉంటుంది అన్నమాట. సాచురేషన్ కూడా బాగుంటుంది. ముఖ్యం బ్లాక్స్ వచ్చేటప్పటికి మంచి డేపర్ బ్లాక్స్తో ఈ టీవీ అయితే వస్తుంది. ఇది VI ప్యానల్, IPS ప్యానల్ అయితే కాదన్నమాట. ఈ టీవీ 144 Hz నేటివ్ రిఫ్రెష్ రేట్తో రావడం జరుగుతుంది. ఎవరైతే గేమింగ్ ఎక్కువ చూస్తారో వాళ్ళైతే సాటిస్ఫై అవ్వడం జరుగుతుంది. MEMC అయితే ద బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఆఫర్ చేస్తుంది అన్నమాట. అలాగే ఈ టీవీ డాల్బీ విజన్తో కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం దీని ఒక సౌండ్ విషయానికి వచ్చినట్టయితే ఇది 34 వాట్ ఆన్క్యూ స్పీకర్స్తో రావడం జరుగుతుంది. మనం మంచి లౌడ్నెస్ అయితే ఉంటుంది. క్వాలిటీ కూడా ద బెస్ట్ అయితే ఉంటుంది అన్నమాట. పైగా ఇది డాల్బీ అట్మాస్ విత్ DTS X టెక్నాలజీతో కూడా రావడం జరుగుతుంది. అలా మనం దీని యొక్క కనెక్టివిటీ పోర్ట్స్ విషయానికి వచ్చినట్టయితే 4 HDMI పోర్ట్లు అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. 2 USB పోర్ట్లు అయితే ఉంటాయి. వైఫై వచ్చేటప్పటికి 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్ కూడా డైరెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి బ్లూటూత్ వెర్షన్ 5.0తో రావడం జరుగుతుంది అన్నమాట. ఇది కూడా గూగుల్ టీఓఎస్తో వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. ఇది గేమింగ్ అయితే మాత్రం పర్వాలేదు, బాగానే ఉంటుంది. బట్ హెవీ గేమింగ్ యూస్ చేయాలంటే మాత్రం ఈ టీవీ నాట్ రికమెండబుల్. నెక్స్ట్ మనకి 5th టీవీ వచ్చేటప్పటికి LG QNED 80AA. ఇది మనం ఆన్లైన్ అనమాట. అదే ఆఫ్లైన్లో పర్చేస్ చేసేవాళ్ళు LG QNED 80. ఈ రెండింటిలో కూడా పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు అనమాట. ఓన్లీ రిఫ్రెష్ రేట్ డిఫరెన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే మనకి మ్యాజిక్ రిమోట్లో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. అలాగే కనెక్టివిటీ పోర్ట్స్లో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. అదర్వైజ్ మనకి రెండు కూడా ఒకే రకంగా ఉంటాయి. ఒకవేళ మీరు కొంచెం ప్రీమియంకి వెళ్దాం అనుకుంటే మాత్రం LG QNED 80 పర్చేస్ చేసుకోండి ఆఫ్లైన్లో. అది మన ఈ టీవీ విషయానికి వచ్చినట్టయితే ఇది 4K అల్ట్రా హెచ్డి QNEDతో రావడం జరుగుతుంది అనమాట. ఇది IPS ప్యానల్తో వస్తుంది. మంచి రియల్ టు నేచర్ కలర్స్ అయితే మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. కాంట్రాస్ట్ చాలా బాగుంది. సాచురేషన్ కూడా మంచిగా అయితే బ్యాలెన్సింగ్లో ఉండడం జరుగుతుంది అనమాట. వైడ్స్ కూడా మంచి న్యూట్రల్గా ఉండడం వల్ల ద బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. మనకి ఇది పిక్చర్ క్వాలిటీ వచ్చి ఏ ప్రాబ్లమో కూడా లేదు. 100% మీరైతే సాటిస్ఫై అవుతారు అనమాట. అలా మన ఆడియో విషయానికి వచ్చినట్టయితే 20 వాట్ స్టీరియో స్పీకర్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇవి AI సౌండ్ పార్ట్ టెక్నాలజీతో రావడం జరుగుతుంది అనమాట. మంచి సరౌండింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మనం దీంట్లో ఎంజాయ్ చేసుకోవచ్చు. పైగా డాల్బీ అట్మాస్తో కూడా రావడం జరుగుతుంది అనమాట. అలా మన కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే 3 HDMI పోర్ట్లు అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అలాగే 2 USB పోర్ట్లు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. బ్లూటూత్ వెర్షన్ 5.3తో వస్తుంది. వైఫై 6తో కూడా రావడం జరుగుతుంది అనమాట. అలాగే ఈ టీవీ WebOS వెర్షన్ 24తో రావడం జరుగుతుంది. 5 years పాటు అప్గ్రేడ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ టీవీ వచ్చినప్పటికి సోనీ బ్రావియా S30. చాలామంది ఒక కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు. మనకు సోనీ బ్రావియా S30 పర్చేజ్ చేసుకోవాలా, లేకపోతే సోనీ బ్రావియా S25 M2 పర్చేజ్ చేసుకోవాలని చెప్పి రెండింటిని మనం కంపేర్ చేసుకుంటే మాత్రం సోనీ బ్రావియా S30 అప్పుడైతే ఉండడం జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో మనకి టూర్మ్లెస్ పర్ డిస్ప్లే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అలాగే డాల్బీ విజన్ ఉంటుంది. డాల్బీ అట్మాస్తో కూడా రావడం జరుగుతుంది అనమాట. ముఖ్యంగా మన కలర్స్ అయితే మాత్రం ద బెస్ట్ అయితే ఉంటాయి. మంచి వివిడ్ కలర్స్ అయితే మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. అలాగని చెప్పేసి మన కంటి మీద ఓవర్గా కలర్స్ అనేటువంటి రావు అనమాట. చాలా మంచి ఐ కేరింగ్తో రావడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి కాంట్రాస్ట్ చాలా బాగుంటుంది. సాచురేషన్ బాగుంటుంది. అలాగే ఎక్కువగా ఎవరైతే సెటప్ బాక్స్ ఉపయోగించుకొని SD ఛానల్స్ కానీ లేకపోతే OTT యాప్లో HDR వీడియోస్ కానీ చూస్తారో వాళ్ళైతే ఖచ్చితంగా సాటిస్ఫై అయిపోతారు. మంచి కలర్స్ అయితే ఉంటాయి అన్నమాట. వైడ్స్ అయితే న్యూట్రల్గా ఉంటున్నాయి. బ్లాక్స్ వచ్చినప్పటికీ మంచి డీపర్ బ్లాక్స్తో ఈ టీవీ రావడం జరుగుతుంది అన్నమాట. మన డిస్ప్లే క్వాలిటీ వచ్చి ఎక్కడ కూడా పలానా చోట పేరు పెడదాం అనేది లేదన్నమాట. అంత మంచిగా అయితే దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ ఉంది. నెక్స్ట్ మన ఆడియో విషయానికి వచ్చినట్టయితే 20 వాట్ స్టీరియో స్పీకర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఈ స్పీకర్స్ డాల్బీ అట్మాస్ అయితే వస్తాయి. మంచి సరౌండింగ్ ఎఫెక్ట్ అనేటువంటిది బాగుంటుంది. మీరు సౌండ్ బార్స్ మెయింటైన్ చేసుకున్నారంటే మాత్రం అసలైన డాల్బీ అట్మాస్ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు. సో ఇందులో మనకి 3 HDMI పోర్ట్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అలాగే 2 USB పోర్ట్ అయితే ఉంటాయి. వైఫై వచ్చినప్పటికి 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్కి సపోర్ట్ చేస్తుంది. అలాగే బ్లూటూత్ వెర్షన్ 5.2తో రావడం జరుగుతుంది అనమాట. ఈ టీవీ కూడా గూగుల్ టీఓఎస్తోనే రావడం జరుగుతుంది. మంచిగా గేమింగ్ ఆడుకునే వాళ్ళు కూడా ఈ టీవీని అయితే పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టీవీ వచ్చినప్పటికి LG OLED B4. ఇది 2024 వెర్షన్. మీకు గనక 90,000లోనే మంచి OLED స్మార్ట్ టీవీ కావాలనుకుంటే మాత్రం దీన్ని పర్చేస్ చేసుకోండి. మన పిక్సెల్ బర్నింగ్ ఇష్యూస్ లాంటివి ఈ టీవీలో అయితే లేవన్నమాట. ఎవరు కూడా 2024లో నెగిటివ్ కామెంట్ అనేటువంటి చెప్పలేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా పర్చేస్ చేసిన వాళ్ళు బాగుంది అని అయితే మంచి ఫీడ్బ్యాక్ ఆఫర్ చేశారన్నమాట. సో దీంట్లో మన డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇది HDR10 అయితే ఉంటుంది. HLG అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అలాగే డాల్బీ విజన్ IQతో కూడా వస్తుందన్నమాట. మంచి డీపర్ బ్లాక్స్ అయితే ఉంటాయి. కాంట్రాస్ట్ లెవెల్ గురించి అయితే మనం చెప్పుకునే పనే లేదు. అంత మంచిగా అయితే ఉంటాయి అన్నమాట. అలా సాచురేషన్ బాగుంది. వైట్ బ్యాలెన్సింగ్ కూడా ద బెస్ట్ అయితే ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ వచ్చి ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు. చాలా మంచి డిస్ప్లే క్వాలిటీ వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్రైట్నెస్ బూస్టర్తో కూడా ఈ టీవీ రావడం జరుగుతుంది అన్నమాట.
అలా మన సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 20 వాట్ డాల్బీ అట్మాస్ స్పీకర్స్తో రావడం జరుగుతుంది. మంచి లౌడ్నెస్ అయితే ఉంటుంది. అలాగే మంచి సరౌండింగ్ ఎఫెక్ట్ కూడా దీంట్లో ఎంజాయ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో 4 HDMI పోర్ట్లు అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అలాగే 2 USB పోర్ట్లు అయితే ఉంటాయి. బ్లూటూత్ వెర్షన్ 5.3తో వస్తుంది. వైఫై 6తో ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. ఇది మనకు WebOS వెర్షన్ 24తో రావడం జరుగుతుంది. ఎవరైతే గేమింగ్ ఆడుకోవాలనుకుంటారో బెటర్ గేమింగ్ ఆప్టిమైజేషన్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టీవీ వచ్చినప్పటికి సోనీ బ్రావియా X90L. ఇది మన 2023 ఎండింగ్ ఆ టైంలో లాంచ్ అయింది. కాకపోతే స్టిల్ ఇప్పటికి కూడా ఎవర్ గ్రీన్ స్మార్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. మనకి సోనీ బ్రావియా 3కి దీనికి కాంపిటీషన్ పెడితే మాత్రం ఖచ్చితంగా ఇదే అప్పలం ఉంటుంది. ఎందుకంటే ఇది ఫుల్ ఎరేతో రావడం జరుగుతుంది అనమాట. సోనీ బ్రావియా వచ్చేటప్పటికి మనకి ఎల్ఈడి స్ట్రాప్ ఉంటాయి. దీంట్లో మనకి మినీ ఎల్ఈడి టైప్లో ఫుల్ ఎరే ఎల్ఈడీస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బ్రైట్నెస్ అయితే మాత్రం ద బెస్ట్ అయితే ఉంటుంది. కాంట్రాస్ట్ చాలా బాగుంటుంది. అలా సాచురేషన్ కూడా ద బెస్ట్ లెవెల్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. బ్లాక్స్ వచ్చేటప్పటికి మంచి డీపర్ బ్లాక్స్తో ఈ టీవీ రావడం జరుగుతుంది. ఇందులో కూడా మనకి HDR10 అయితే ఉంటుంది, HLG ఉంటుంది. అలాగే డాల్బీ విజన్ కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. పిక్చర్ క్వాలిటీలో ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. నెక్స్ట్ మన ఆడియో విషయానికి వచ్చినట్టయితే 30 వాట్ స్టీరియో స్పీకర్ వల్ల ఆఫర్ చేయడం జరుగుతుందన్నమాట. మన సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. మంచి లౌడ్నెస్ అయితే వస్తుందన్నమాట. ఈ స్పీకర్ డాల్బీ అట్మాస్తో కూడా రావడం జరుగుతుంది. అలాగే DTSతో విర్చువల్ ఎక్స్ టెక్నాలజీ కూడా ఈ స్పీకర్స్ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇందులో 4 HDMI పోర్ట్లు అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అలాగే 2 USB పోర్ట్లు అయితే ఉంటాయి. వైఫై వచ్చేటప్పటికి 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్ కూడా డైరెక్ట్ చేయడం జరుగుతుంది. మనకి బ్లూటూత్ వెర్షన్ 5.3తో రావడం జరుగుతుంది. అలాగే ఇది గూగుల్ TVOS అయితే వాళ్ళు ఆఫర్ చేస్తారన్నమాట. మంచిగా బడ్జెట్లో గేమింగ్ ఆడుకోవాలంటే మాత్రం ఈ టీవీ పర్చేస్ చేసుకోండి. ద బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చినప్పటికి హైసెన్స్ E7Q Pro QLED టీవీ. ఆల్రెడీ మన ఛానల్లో E7Q యొక్క కంప్లీట్ రివ్యూ అయితే ఉంటుంది. మనకి E7Qకి E7Q Proకి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. ఒకవేళ మీరు గేమింగ్ ఆడుకోవాలంటే మాత్రం ప్రో వెర్షన్ తీసుకోండి. ఇందులో మనకి హై రిఫ్రెష్ రేట్ అనేటువంటిది ఉంటుంది. అలాగే మనకి AMD ఫ్రీసింగ్ టెక్నాలజీతో కూడా రావడం జరుగుతుంది. కంప్లీట్లీ గేమింగ్ కోసం మాత్రమే ఈ ప్రో వెర్షన్ డిజైన్ చేస్తారు. లేదు మేము ఓన్లీ కంటెంట్ మాత్రమే వాచ్ చేసుకుంటాం, మంచి డిస్ప్లే క్వాలిటీ కావాలి, కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలి, ఒక 4,000 రూపాయలు తగ్గినట్టే కదా అనుకుంటే మాత్రం మీరు హైసెన్స్ E7Q అయితే పర్చేస్ చేసుకోండి. దీని ఒక రివ్యూ కూడా మన ఛానల్ అవైలబుల్ ఉంది. ఒక్కసారి మీరైతే విజిట్ చేయండి. ఓకేనా. ఇది మనకు 4K అల్ట్రా హెచ్డి VA ప్యానల్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. మంచి వివిడ్ కలర్స్ అయితే మనం దీంట్లో ఎంజాయ్ చేసుకోవచ్చు. ఓవర్ కలర్ బూస్ట్ అనే ప్రాబ్లం అయితే లేదన్నమాట. అలాగే మీరు కనుక లైక్ SD ఛానల్స్ అంటే మన సెటప్ బాక్స్ ఉపయోగించుకుని టీవీ ఛానల్స్ చూస్తున్నప్పుడు మనం మంచిగా 4Kలకు అయితే అప్స్కేలింగ్ అవుతుంది. మనకి రెగ్యులర్ 4K వీడియో ఏ విధంగా అయితే ఉంటుంది సేమ్ క్వాలిటీ అయితే మనకి SD వీడియోస్ని కూడా అప్స్కేలింగ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే మంచి నియర్ టు నేచర్ కలర్స్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అలా బ్లాక్స్ వచ్చినప్పటికి మంచి డీపర్ బ్లాక్స్తో ఈ టీవీ రావడం జరుగుతుంది. పిక్చర్ క్వాలిటీ ఏ ప్రాబ్లం కూడా లేదన్నమాట. మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అయ్యే రేంజ్లో దీని ఒక పిక్చర్ క్వాలిటీ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మన ఆడియో విషయానికి వచ్చినట్టయితే 30 వాట్ స్టీరియో స్పీకర్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఈ స్పీకర్ డాల్బీ అట్మాస్తో రావడం జరుగుతుంది అనమాట. అలాగే DTSతో విర్చువల్ ఎక్స్ టెక్నాలజీ కూడా ఈ యొక్క స్పీకర్స్ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. మంచి సరౌండింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సౌండ్ క్వాలిటీ కానీ క్లారిటీ కానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అనమాట. వాల్యూమ్ కూడా మీరైతే సాటిస్ఫై అయిపోతారు. సో నెక్స్ట్ మనకి ఇందులో 3 HDMI పోర్ట్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అలాగే 2 USB పోర్టులతో ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది. బ్లూటూత్ వెర్షన్ 5.2తో వస్తుంది. వైఫై వచ్చేటప్పటికి 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్ కూడా డైరెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ టీవీ విడా ఓఎస్తో రావడం జరుగుతుంది. సో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. విడా ఓఎస్లో మనకి లాట్ ఆఫ్ యాప్ సపోర్ట్ అనేటువంటిది అయితే ఉండదన్నమాట. చాలా లిమిటెడ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది మీకు ఓకే అనుకుంటే మాత్రం ఈ టీవీని పర్చేస్ చేసుకోండి. పిక్చర్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, పెర్ఫార్మెన్స్లో ఎక్కడ కూడా పేరు పెట్టేది లేదన్నమాట. నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అయితే ఈ టీవీ ఆఫర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టీవీ వచ్చినప్పటికి హైయర్ SA00. ఇది 2024 మోడల్. ఇది మనకి 4K అల్ట్రా హెచ్డి IPS ప్యానల్తో రావడం జరుగుతుందన్నమాట. ఇది QLED అయితే వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. మంచి హై డైనమిక్ వీడియోస్ అయితే మనం దీంట్లో ఎంజాయ్ చేసుకోవచ్చు. మనకి 4K అప్స్కేలింగ్ కూడా ద బెటర్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. మీరు SD వీడియోస్ని కూడా చక్కగా 4Kకి అయితే అప్స్కేలింగ్ చేస్తుంది. అది కూడా డీటెయిల్స్ ఏమి కూడా మిస్ అవ్వకుండా అయితే చూపించడం జరుగుతుందన్నమాట. ఇందులో డాల్బీ విజన్ ఉండడం వల్ల మనం మంచి డైనమిక్ డెప్త్ అనేటువంటిది వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిస్ప్లే క్వాలిటీ ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. మంచి డీపర్ బ్లాక్స్తో వస్తుంది. అలాగే మనకి సాచురేషన్ కూడా చాలా బాగుంది. కాంట్రాస్ట్ కూడా మంచిగా అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ మనం దీని ఒక ఆడియో విషయానికి వచ్చినట్టయితే 24 వాట్ స్టీరియో స్పీకర్స్ ఇది రావడం జరుగుతుంది. ఈ స్పీకర్స్ డాల్బీ అట్మాస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సౌండ్ క్వాలిటీ వైజ్ కూడా ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. మనకు మంచి డీసెంట్ సౌండ్ అయితే ఈ టీవీ ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇందులో మనకి 3 HDMI పోర్ట్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అలాగే 2 USB పోర్టులతో ఈ టీవీ రావడం జరుగుతుంది. బ్లూటూత్ వెర్షన్ 5.2తో వస్తుంది. వైఫై వచ్చేటప్పటికి 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్ కూడా డైరెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ టీవీ మనకి గూగుల్ TVOS అయితే రావడం జరుగుతుంది. సో ఇది కంప్లీట్గా మనకి ఈ సేల్స్ మనం ఫోకస్ చేయవలసినటువంటి ద
బెస్ట్ టాప్ 10 స్మార్ట్ టీవీస్ అనమాట. ఈ స్మార్ట్ టీవీస్ మీరు ఈ సేల్‌లో మంచి ప్రైస్‌కి వస్తున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని కూడా వదలకండి. ఇవి మీకు ద బెస్ట్ కిల్లర్ డీల్ అయితే అవ్వబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా మీకు ఈ టీవీస్ మీద ఏమైనా డౌట్స్ కానీ, క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి. ప్రతి కామెంట్‌కి కూడా రిప్లై అవ్వడం జరుగుతుంది. అలాగే నేను పెట్టేటువంటి ప్రతి వీడియో కూడా ఫాలో అవ్వండి. మీకు మంచి స్మార్ట్ టీవీ పర్చేజ్ చేసేలాగా అయితే నేను సపోర్ట్ చేస్తాను. అలాగే మీకు చెప్పాను కదా ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే అవైలబుల్‌గా ఉంటున్నానని చెప్పేసి. మీకేమైనా డౌట్స్ ఉన్నాయంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ అడిగినా సరే మీకు వెంటనే రిప్లై అనేటువంటిది వస్తుంది. లేకపోతే మీరు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో కామెంట్ చేసినా సరే ఒక్క పావుగంట లేట్ అయినా సరే మీకు రిప్లై అనేటువంటిది రావడం జరుగుతుందన్నమాట. ఇది టోటల్‌గా ఈ వీడియో వచ్చేటప్పటికి. ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలా ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సత్యటెక్ తెలుగు.